బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో కంపార్ట్మెంట్ల వెలుపల క్యూ లైన్ల భక్తులు వేచి ఉన్నారు. ఇక వెంకన్న సర్వదర్శనానికి టోకెన్ పొందిన భక్తులకు 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 69,609 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 33,144 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. ఇక స్వామివారి హుండీ ఆదాయం 4,11,00,000గా ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో స్వామివారి ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. దీంతో కంపార్ట్మెంట్ వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వెంకన్న సర్వదర్శనానికి టోకెన్ పొందిన భక్తులకు 16 నుంచి 18 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న 69,609 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 33,144 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4,11,00,000 ఉందని టీటీడీ అధికారులు వెల్లడించారు.